క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి చేరువచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానములు కలుగునుగాక. ఆమేన్. నేటి సాయంకాల ఆరాధన నిమిత్తమై ఉత్తర ప్రచుర రీతిగా ఏర్పాటు కాబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము 1 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 16వ వచనము నుండి 29వ వచనము వరకు ఉత్తర ప్రచుర రీతిగా మనము చదువుకుందాము. పాత నిబంధనలోని 244వ పుటలో గల 23వ అధ్యాయము 16వ వచనమును అనుసరించవలసినది. 16వ వచన ప్రారంభము. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనుగా దావీదు వద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొనజాలడు, నీవు భయపడవద్దు. వీరిద్దరూ యెహోవా సన్నిధిని నిబంధన చేసుకున్న తరువాత దావీదు వనములో నిలిచెను. యోనాతాను తన ఇంటికి తిరిగి వెళ్ళెను. రాజా, నీ మనోభిష్టమంతటి చొప్పున దిగిరమ్ము, రాజువైన నీ చేతికి అతనిని అప్పగించడం మా పని అని చెప్పగా, మీరు పోయి అతడు ఉన్న స్థలము ఏదైనది అతనిని చూచిన వాడు ఎవరైనా నిక్షేపంగా తెలుసుకుని అతడు బహు వ్యక్తిగా ప్రవర్తించి ఉన్నాడని నాకు వినబడిన కనుక అతని వారు లేచి సౌలు కంటే ముందు జీపునకు తిరిగి తిరిగి దావీదును అతని జనులను యెషీమోనుకు దక్షిణపు వైపునున్న మైదానములోని మయోనారణ్యములో ఉండగా, అయితే సౌలు పర్వతము ఈ తట్టునకు దావీదును అతని జనులను పర్వతము ఆ తట్టునకు పోవచ్చుండగా దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకుని పోవలనని త్వరపడుచుండెను. సౌలును అతని జనులను దావీదును అతని జనులను పట్టుకొనవలనని వారిని చుట్టుకొనిచుండిరి. సౌలు దావీదును తరుముట వారి వెనుకకు తిరిగి ఫిలిష్తీయులను జరుపుకొనబోయెను. కాబట్టి సెరహమ్మలెకోడు అని ఆస్పదమునకు పేరు పెట్టెను. అందరమును కలిసి చదువుకుందాము. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, దేవాతి దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరం కూడా సజీవులుగా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా దేవాతి దేవుని ఆరాధించే సమూహంలో దేవాతి దేవుడే మనను ప్రవేశపెట్టినందుకు
ఆయనకు మొట్టమొదటిగా మనము కృతజ్ఞతలు చెల్లించబద్ధమవుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుని యొక్క శక్తిని బట్టి, ఆత్మదేవుని యొక్క మహాప్రభావమును బట్టి పరిశుద్ధ గ్రంథంలో అనేకములైనటువంటి దైవ సత్యములను, పరలోక సత్యములను మనము గ్రహిస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా ఆ సత్యముల ద్వారా దేవునికి అతి సమీపమయ్యే సమూహంలో మనం అందరము కూడా చేర్చబడి ఉన్నాం. అందుగాను దేవునికి మనము ఎంతగానో వందనస్తులు అవుతున్నాం. హల్లెలూయా. తద్రీతిగా మన యొక్క విశ్వాస యాత్రలో కొనసాగించుండగా సంఘములలో ఆయా రీతిలుగా ఆత్మీయ సత్యములతో కూడిన సంఘటనలు, సందర్భములు మనము ఎప్పుడు చూస్తూనే ఉంటాం. దేవాది దేవుని యొక్క మరణమును గురించి తెలుసుకునేటప్పుడు ఆ యొక్క శిలువ ధ్యానములని 40 దినములు సంవత్సర కాలంలో మనము ధ్యానిస్తూ ఉంటాం. దేవాది దేవుడు భూలోకములోనికి మనుష్యుడుగా వచ్చినప్పుడు 30 దినముల కాలము ఆయనను ఎదుర్కొనే మనుష్యులుగా, ఆయన విశ్వాసులుగా 30 దినములు ఆయనను గురించి ధ్యానిస్తూ వస్తూ ఉంటాం. ఇది క్రైస్తవ విశ్వాసములో ఉన్నటువంటి నడవడికలో ఉన్నటువంటి సందర్భము. 40 రోజులు, 30 రోజులు, టోటల్గా 70 దినములు. దేవుని యొక్క పుట్టుక, దేవుని యొక్క మరణము అతి ప్రాధాన్యమైనది మనుష్యులకు అని ఆ దినాలని అలనాటి క్రైస్తవ లోకములో ఉన్నటువంటి పెద్దలు ఆయా సత్యములను ఎరిగి మనకు ఈ రీతిగా కొన్ని నిబంధనలతో కూడిన ఆత్మీయతను మనకు అనుగ్రహించారు. అయితే మనం ఇప్పుడు అడ్వెంట్ అనే ఇంగ్లీష్ మాటతో కూడినటువంటి సమయంలోనికి నిన్నటి దినం నుంచి ప్రవేశిస్తున్నాం. డిసెంబర్ 25వ తేదీన యేసు క్రీస్తు వారు భూలోకంలో జన్మించారని, నవంబర్ 25వ తేదీన విశ్వాసులైన వారు ఆ 25వ తేదీ కొరకు ఎదురు చూసే సమయము కొరకు వారికి వారుగా ఆత్మీయతలో స్థిరపడే యోగ్యకరమైన వాక్యములను ధ్యానిస్తూ ఉంటారు. ఈ దినములుగా కొన్ని సంఘములలో ఉపవాసములు కూడా ఉంటారు. అంత మాత్రమే కాకుండా దేవుని కొరకు ఎదురు చూసే సమయాన్ని వారు వెచ్చిస్తూ ఉంటారు. అది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యోగ్యకరమైన స్థితి. దీంట్లో ఎటువంటి సమయంలో ప్రతి అంగ్లికన్ చర్చెస్ అండ్ అదర్ మెయిన్ లైన్ చర్చెస్ లో ఆయా రీతిగా వాక్య పరిచర్య ప్రతి దినము కూడా జరుగుతూనే ఉంటుంది. ఆ రీతిగా విశ్వాసులందరూ క్రీస్తు కొరకు ఎదురు చూసే సమయం అని మనము గమనించాలి. క్రీస్తు వారు భూలోకంలోనికి రాకముందు, క్రీస్తు వారు భూలోకంలోనికి వచ్చాక అనే 2 అంశాల మీద ఈ దినాన మనము ధ్యానిస్తాం. క్రీస్తు వారు భూలోకంలోనికి రాకముందు లోకము ఎలా ఉన్నది, క్రీస్తు వారు భూలోకంలోనికి రాకముందు లోకము దేవునికి అతి దూరస్తులుగా ఉన్నారు. ఒక మాట, every human being had been away from the God for the period of 400 years. 400 సంవత్సరముల కాలము దేవునికి మనుషునికి ఏ మాత్రము కూడా సంబంధం లేని స్థితి ఉందని వాక్యములో మనము చూస్తాం. ఆ 400 సంవత్సరాల కాలము ఏ ప్రవక్త కూడాను ప్రవచించలేదు, ఏ భక్తుడు కూడాను దేవుని చూడలేదు, దేవుడు కూడాను వారి వైపు తొలగి చూచిన వాడుగా లేడు. ఆ రీతిగా చీకటి సమయము ప్రపంచంలో ఉన్నది. అంటే ఆత్మీయ చీకటి, దేవునికి మనుషునికి సంబంధము లేని కొన్ని
సంవత్సరాల కాలము జరిగిన పిదప కొంతమంది దైవజనులుగా చెప్పబడుతున్నటువంటి వారు, భక్తులుగా చెప్పబడుతున్నటువంటి వారు, ధర్మశాస్త్రముని ఆలోచన సరళిగా ఉన్నటువంటి యూదులైనటువంటి వారు, వారిలో నిష్ణాతులైనటువంటి భక్తి తత్పరత కలిగినటువంటి వారందరూ కూడాను యేసుక్రీస్తు అనే ఒక మెస్సయ్య వస్తాడని, ఆయన రక్షకుడని ఎదురు చూచిన భక్తులు కూడా ఉన్నారు. వారందరూ కూడాను రక్షకుడని యేసుక్రీస్తు వారి కొరకు ఎదురు చూచిన వారుగా ఉంటున్నారు. దేవుని కొరకు ఎదురు చూచే సందర్భాలు ఒకవైపు ఉన్నాయి, దేవుని మరచిన సందర్భాలు ఒకవైపు ఉన్నాయి. ధర్మశాస్త్రమును అనుసరించి జీవించేవారు అతి తక్కువగా ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఇశ్రాయేలీయులుగా చెప్పబడుతున్నటువంటి ఆ యొక్క జనాంగము కొంతమంది దేవుని ఎరిగిన వారుగా ఉంటున్నారు, కొంతమంది మరచిన వారుగా ఉంటున్నారు, కొంతమంది ఆయన కొరకు ఎదురు చూసిన వారుగా ఉంటున్నారు. ఇది ఒక ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి. మరి యొక్క ప్రాంతంలో మనము చూసినప్పుడు గ్రీకు దేశమునని, ఆ యొక్క గ్రీకు దేశము రోమనీయులు, గ్రీకులు, ఈ విధముగా ఉన్నటువంటి యూరప్ ఖండంలో ఉన్నటువంటి మనుషులు వారందరూ కూడాను ఆయా దేవతలను ఆరాధించే వారిగా ఉంటున్నారు, మన భారతదేశంతో సహా. అలాగా వారు సూర్యుడిని, చంద్రుని, నక్షత్రాలను, గాలిని, నీటిని, ఆ చెట్లను, ఈ రీతిగా ఒక ప్రక్కన వీళ్ళందరూ కూడాను దేవుని మరచి సృష్టికర్తను మరచి సృష్టిని ఆరాధించిన వారుగా ఉంటున్నారు ఒక ప్రక్కన. ఇది యేసుక్రీస్తు వారు రాకముందు భూలోకములో ఉన్నటువంటి పరిస్థితి. ఈ యొక్క సృష్టము గురించి రోమీయులకు రాసిన పత్రికలు అపొస్తలుడైన పౌలు స్పష్టంగా మనకు ఆలోచన జరిగే రీతిలో ఆయన తెలియజేస్తున్న మాటని ఆ రీతిగా మనం చూస్తూ వస్తున్నాం. జగదుత్పత్తి మొదలుకొని దేవుని ఎరిగి రక్షింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైనవి అక్కడికి ఒకసారి ఇక్కడ జరిగినట్టు చదవబడినటువంటి వాక్యాన్ని మీరందరూ కూడా జాగ్రత్తగా చూడాలి. క్రీస్తు వారు భూలోకంలోనికి రాకముందున్నటువంటి పరిస్థితులు ఇవి. మనుష్యులు యొక్క లక్షణాలు కూడాను దేవాది దేవుడు విశదపరుస్తున్నారు. ఏ రీతిగా విశదపరుస్తున్నారంటే 20వ వచనాన్ని 1వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 133వ వచనంలో ఉన్నటువంటి పేజీలో ఉన్న 20వ వచనాన్ని చదువుతూ వస్తున్నాం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మాటని మనం గమనించినప్పుడు ఆయన యొక్క దైవత్వాన్ని మనము ఎలాగ అకౌంట్ చేసుకుంటున్నాం. దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే అదృశ్య లక్షణములు. దేవుని యొక్క లక్షణములన్నీ కూడాను ఎలా ఉంటాయట? అదృశ్యముగా ఉన్నవట. ఆ లక్షణాల్ని కనపడుతున్నాయి, లక్షణాలు కనపడుతున్నాయి, కానీ ఆయన అదృశ్యుడిగా ఉండి మనకి ఆ సృష్టికర్త యొక్క ప్రభావాన్ని మనము చూస్తూ వస్తున్నామని ఆయన గుర్తు చేస్తున్నాడు. ఆయన అందులో చెప్తున్నాడు, నిత్య శక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన హేటపడుచున్నవి కనుక. అంతే. ఇవన్నీ చూచాక ఏదో ఒక సందర్భం సూపర్ న్యాచురల్ పవర్ ఉందని ఒక భావన ఉండే మనుషులు ఉన్నారు. కొంతమంది అయితే
ఎథీస్టులుగా చెప్పబడిన వారు కూడా ఉన్నారు. దేవుడు లేడని చెప్పబడిన మనుషులు కూడా అప్పటికి ఎక్కువైనట్లుగా మనం చూస్తున్నాం. దేవాది దేవుడు భూలోకంలోకి రాకముందు అప్పుడు ఆయన మాట్లాడుతున్న 21వ వచనాన్ని చూసినప్పుడు, మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. అంటే ఎవరు వాళ్ళు? ఆయన దేవునిగా ఎరిగారు, కానీ వాళ్ళు ఏమంటారు? దేవుని ఉన్నాడని తెలిసి ఆయన మహిమపరచడం వాళ్ళని ఏమంటారు? భక్తి తత్పరచలేని వాడు, భక్తి లేనివాడు. దేవుడు ఉన్నాడని ఎరిగారు, కానీ ఆయన మహిమపరచలేదు. మనకు కూడా అలాంటి సందర్భాలు సంఘాల్లో ఉంటాయి. దేవుడికి తెలుసు, అన్నీ చేస్తాం, కానీ మహిమపరచ దగ్గరికి వచ్చేటప్పటికి వీఆర్ ల్యాగింగ్ బిహైండ్. సిగ్గు, బిడియం, అంటే వారి యొక్క హైనెస్, వారి స్థానాన్ని దేవుని ఎదురు చెప్పడానికి కొద్దిగా బిడి పడుతుంటారు. దేవుని చెంత పాదాలు పెట్టుకోవాలంటే కొద్దిగా బిడి పడతారు. దేవుని చెంత ప్రార్థన చేయాలంటే బిడి పడతారు. దేవుని చెంత పాటలు పాడాలంటే బిడి పడతారు. దేవుని చెంత వాక్యం చదవాలంటే మహిమపరిచే భాగాలు ఇవన్నీ. దేవుని కొరకు మనం మహిమపరిచే మనుష్యులుగా ఉండాలి. అందుకనే ఆత్మదేవుని ఇలా తెలియజేస్తున్నారు. ఎంత తెలియదు? దేవునిగా మహిమపరచలేదు, ఆయన దేవుడిగా మహిమపరిచే మనుష్యులుగా ఉండాలి. అలాగే ఉన్నది సందర్భం. ఇప్పుడు అంటూ ఆయన అంటున్నాడు, చూడండి 21వ వచనంలోనే, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపడం లేదు, కానీ తమ వాదముల యందు there were many discussions about the God. ఆ యొక్క దేవుని గురించి ఇప్పుడు జరుగుతున్న కాలంలో ఉన్నటువంటి అనేకములైనటువంటి వ్యర్థములైనటువంటి మాటలతో చాలా మంది వ్యర్థులైన వారు కూడా ఉంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే, దేవుడు రాకముందు జరిగిన పరిస్థితులు, మతాలు, వాటి యొక్క ప్రభావము ప్రపంచంలో ఉన్నది. మత యుద్ధాలు కూడా జరిగాయి. క్రూసైడ్స్ అంటే ఇంగ్లీష్ మాట, మత యుద్ధములు. హిందూ మతము, క్రైస్తవ మతము, లేక జుడాయిజము, ఇలాగా ఏ మతాలు వాళ్ళు వారి యొక్క మతాన్ని బట్టి ఆ దేశము మరి యొక్క దేశం మీదకి మత యుద్ధాలు చేసేవారిగా ఉన్నారు. ఈ రీతిగా దేవుని పరిచారు, మతాలను పట్టుకున్నారు, మతాలను పట్టుకొని యుద్ధాలు చేసేవారిగా ఉన్నారు. ఈ రీతిగా లోకమంతా ఫెల్మెల్, అంటే ఎవరికి వారుగా వారి వారి భావాన్ని బట్టి వారి జీవితాలను కొనసాగిస్తున్న సమయంలో ఇక దేవుడే భూలోకానికి రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రాలు చెప్పారు. One man could not do anything for the sake of the salvation or the peace of the world. ప్రపంచానికి శాంతిని కలుగ చేయడానికి, సమాధానాన్ని కలుగ చేయడానికి ఏ మనిషిని వశంలో లేని ప్రపంచము ఆ దినాన ఉన్నదని మనము గమనించాలి. There was war between the people. మనుషుల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి, మనుషుల ఆలోచనల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి, మనుషుల యొక్క కృత్రిమమైనటువంటి ఆలోచన సరళిని బట్టి యుద్ధాలు జరుగుతున్నాయి. శాంతి లేని పరిస్థితులు ప్రపంచంలో ఉన్నాయని మనము గమనించాలి. అయితే దేవుడనే ఒక సూపర్ న్యాచురల్ పవర్, అంతా అతీతమైన ఒక శక్తి ఉన్నదని ప్రూవ్ చేయాలి. ఆయన ఉన్నాడు అని చెప్పాలి. ఆయనను అదృశ్యుడిగా చూస్తున్నారు. అయితే ఉన్నాడు అని చెప్పడానికి అనేక మంది ప్రవక్తలు, ధర్మశాస్త్రానుసారముగా జరిగినటువంటి వారు, అనేక మంది దేవునితో అతి సమీపంలో ఉన్నటువంటి వారు, దేవుని గురించి తెలిసినటువంటి వారు కొన్ని ప్రవచనాలని తెలియజేశారు. దేవుడే స్వయముగా ఆ మనుష్యులతో మాట్లాడి కొన్ని ప్రవచనాల్ని భూలోకంలోకి ఆయన పంపినట్లుగా కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఆ రీతిగా ఉన్నప్పుడు ఆ 22వ వచనాల్లో మనం చూసినప్పుడు, వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులని చెప్పుకొనుచు బుద్ధిహీనులైని. చూడండి, ఇక్కడ జ్ఞానులుగా చెప్పబడినటువంటి వారందరూ కూడా ఏమయ్యారట? జ్ఞానము ఆపోజిట్ సెంటెన్స్ బుద్ధిహీనత. ఇది సింపుల్ లాజిక్. అయితే జ్ఞానము అని చెప్పబడిన వారందరూ కూడా బుద్ధిహీనులయ్యారని దేవుడు గ్రహించాడు. మనుషుల యొక్క జ్ఞానం అంతా కూడా శూన్యమైపోయింది.
మనుషుల యొక్క జ్ఞానం అంతా కూడాను ఏ విధముగాను ఉపయోగం లేని దానిగా ఉంటున్నది. అయితే జ్ఞానవంతుడైన దేవుడు మరలా మనకి రావలసిన పరిస్థితి వచ్చినది. ఆ 23వ వచనాన్ని కూడా చదువుతున్నాం. వారు అక్షయుడను దేవుని మహిమను క్షయమము మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతి మానవులుగా మార్చిరి. ఎవరు? జ్ఞానులైన బుద్ధిహీనులైన మనుషులు ఈ రీతిగా ఏం చేశారంటే, ఇప్పుడు మనకున్నటువంటి మన కళ్ళ ముందు కూడా ఇది చూస్తున్నాం. మనకంటే మన దగ్గర చాలా తక్కువ భారతదేశంలో, గ్రీకు దేశంలోనైతే ఒక మనుషుని పెడతారు, ఒక పశువు తల పెడతారు, ఒక చేపను పెడతారు, ఒక మనుషుడి తల పెడతారు. ఈ రీతిగా అటువంటి ఆకారాలను చేసుకొని వాళ్ళు ఆరాధించే వారిగా ఉంటున్నారు గ్రీకు దేశంలో. ఆ రీతిగా గ్రీకులో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, భారతదేశంలో సింధు నాగరికత అని 2000 సంవత్సరాల కాలంలో మన భారతదేశానికి నాగరికత మన దేశానికి ఇలాగ వచ్చింది, అనగా క్రీస్తు పుట్టుతున్నటువంటి సమయంలో. ఆ రీతిగా గ్రీకు దేశంలో కూడాను మనకంటే ముందస్తు జ్ఞానవంతులుగా ఉంటున్నారు వారు కూడా సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను, ఈ రీతిగా చతుష్పాదములను, దేవుని మహిమను క్షయమను మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు. పురుగు దేవుడు ఎవరు అంటున్నారు? ఆ రీతిగా యేసుక్రీస్తు వారు దేవుడు భూలోకానికి రాకముందు పరిస్థితులు wisdom to this world. దేవుడికి స్తోత్రాలు. ఒక గొప్ప శక్తివంతమైన జ్ఞానాన్ని, పరలోక జ్ఞానాన్ని దేవుడే భూలోకానికి తీసుకొని వచ్చాడు. అదే క్రిస్మస్ దేవుడికి. అందుకనే క్రిస్మస్ గురించి మనుషుడు ఎంతో సంతోషంగా చేసుకుంటాడు. చూడండి, ఇక్కడ ఏం రాయబడిందో. నేను దుబాయ్లో కొనుక్కొని వచ్చాను. దేవుడికి స్తోత్రాలు. ఐ బ్రాట్ ఇట్ ఫ్రమ్ దుబాయ్. దేవుని యొక్క మహిమాన్వితమైన కార్యములు. మెరీ క్రిస్మస్ ఎందుకు మనకి? ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మానవుల్ని దేవుడు రక్షించాలి అని ఒక యోగ్యకరమైనటువంటి ఆలోచన కలిగిన వాడై ప్రవచనాలను నెరవేర్చడానికి దేవుడు భూలోకానికి వచ్చారు. ప్రవచనాలు ఎలాగొస్తే మనుషుడు చెప్పాడు ఒక ప్రవచనం. ఏమని చెప్తారు ఆ మనుషుడు చెప్పేది? దేవుడే చెప్తాడు. God speaks through the people for the sake of the people. మనుషుల ద్వారా మనుషుల కొరకు చెప్తాడు దేవుడు. అలాగా ఈ గ్రంథంలో, ఈ పరిశుద్ధ గ్రంథంలో అనేకములైనటువంటి ప్రవక్తలు ఆ మాటల్ని వ్రాశారు. దేవుడు చెప్పిన మాటలన్నీ వ్రాశారు. ఆ మాటల్లో ఏమైందంటే, దేవాది దేవుడి కొరకు ఆ ప్రవచనాల్ని ఎదురు చూసిన మనుషులు మనమలే ఉన్నారు. మనమందరం ఇప్పుడు ఈ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి మనమందరము ఆ దినాన యేసుక్రీస్తు వారు రక్షకులని ఎదురు చూస్తున్న మనుషులు చూసాం. మరి ఇప్పుడు మనం ఎవరికి ఎదురు చూస్తున్నాం? యేసుక్రీస్తు వారిని ఎదురు చూస్తున్నాం. రాకడ ఇది డీడ్, యాక్టివిటీ. రాకడ అనేది ఒక యాక్టివిటీ మాత్రమే. మరి ఎదురు చూసేది ఎవరి కోసం? యేసయ్య కోసమే. దేవుడికి స్తోత్రాలు. ఆ దినాన వాళ్ళు ఎదురు చూశారు రక్షకుడి కోసం. ఈ దినాన మనము మరలా రక్షకుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ దినాన వాళ్ళు ఎదురు చూస్తుంది ఎవరంటే శరీరాకృతిలో ఉన్నటువంటి దేవుడి కోసం ఎదురు చూశారు. ఈ దినాన మనం ఎదురు చూస్తున్నటువంటి రక్షకుడు ఏ శరీరంలో ఉంటాడు? మహిమ శరీరంలో ఉంటాడు. దేవుడికి స్తోత్రాలు. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ప్రేయర్ టు జీసస్, ఆఫ్టర్ జీసస్. సో ఇట్స్ క్లియర్. దేవుని యొక్క మహా అద్భుతమైన మహా కృపను బట్టి మనమందరము కూడాను యేసుక్రీస్తు వారి గురించి ఎదురు చూసే వారిగా ఉంటున్నాము. అయితే వారైతే రక్షకుడు వస్తాడు, ఆయన ఒక రాజుగా ఉంటాడని వాళ్ళు ఎదురు చూశారు. అయితే ఆ రక్షకుడుగా వచ్చి రాజుగా వచ్చే సందర్భాన్ని అది ఒక రెండవ రాకడని వారు గ్రహించలేని వారుగా ఉన్నారు. ఆ దినాన
అయితే ఇప్పుడు మనకి దేవుడు రక్షకుడిగా వచ్చాక, రక్షకుడిగా వచ్చిన సందర్భంలో రక్షించబడిన మనము, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి మనము, ఆయన మహిమాతమైన శరీరంతో మనమును ఆయనను పోల్చుకొని ఆయన యొక్క రాజ్యములోనికి మనము ప్రవేశించడానికి ఎదురు చూసే జనాంగంలో ఉన్నాం. దేవునికి స్తోత్రం. వారికంటే మనము ఎంతగానో ధన్యులము. దేవునికి స్తోత్రం. మోర్ నాలెడ్జ్ ఆఫ్ హెవెన్లీ థింగ్స్. హల్లెలూయా. ఆత్మదేవుని యొక్క శక్తిని బట్టి, ఆత్మదేవుని యొక్క మహాప్రభావం బట్టి రాయబడినటువంటి వాక్యములు 23వ వచనం అయిన పిదప 24లో ఒక సత్యాన్ని ఆయన తెలియజేస్తాడు. ఈ హేతువు చేత అసత్యమునకు మార్చి సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వైపు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఆ పిలుప మీరు ఆ క్రింద వచనాలన్నీ ఇంటికెళ్ళాక చదువుకోండి. ఆ దినాల్లో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని బట్టి పౌలు భక్తుడు ఆత్మీయ సత్యాల్ని తెలియజేశారు. సో ఇట్ వాజ్ ది సిచ్యువేషన్, కండిషన్ వైల్ జీసస్ హ్యాడ్ నాట్ బీన్ టు ది ఎర్త్. ఒక దేవుడు భూలోకానికి రాకముందున్నటువంటి ప్రతి పరిస్థితి ఆత్మీయ పరిస్థితులలాగా ఉన్నప్పుడు దేవుడు భూలోకానికి రావాలి అనగా కొన్ని ప్రవచనాల్ని నెరవేర్చాలి. అయితే మొట్టమొదటిగా దేవుడే ఒక ప్రవచనాన్ని తెలియజేశారు. ప్రవక్తల ప్రవచనాలు వేరు, దేవుని యొక్క ప్రవచనం వేరు. ఆది కాండంలో ఉన్నటువంటి మాట, మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానము. మొట్టమొదటి మాట, రెండవ మాటని మీరు చూసినప్పుడు నీకును స్త్రీకిని ఆమె స్త్రీ సంతానము. నెక్స్ట్ రెండో మాట ఏమన్నాడంటే వైరము అనే మాటని తెలియజేస్తున్నాడు. సాతానునితో వైరము, ఒక స్త్రీతో ఆమె యొక్క సంతానం గురించి మాట్లాడుతున్నారు. అంటే స్త్రీ సంతానము అనగానే మనమందరం కూడాను కన్యక అనే భావన మాత్రమే తీసుకుంటాం. అనగా కన్యక సంతానాన్ని గురించి దేవుడే స్వయంగా మొట్టమొదటిగా మనుష్యులకు శపించినప్పుడు, మనుష్యులను శాపగ్రస్తులను చేసినప్పుడు దేవుడు మాట్లాడిన మాట ఆ దినముననే స్త్రీ సంతానాన్ని గురించి హెచ్చరించారు. ఆ దినముననే ఆయన ప్రియకుమారుని శిలువ త్యాగాన్ని గురించి కూడా హెచ్చరించారు. దేవుడికి స్తోత్రాలు. దిస్ ఈజ్ ద గాడ్. ఇది దేవుడు అంటే ఇలాగుంటాడు. మనం అప్పుడే తప్పు చేశాం, అప్పుడే ఆయన వీళ్ళని శపించాడు, అప్పుడే ఆయన ముందస్తు జరగబోతున్నటువంటి క్రీస్తు వారి పుట్టుకల గురించి తెలియజేశాడు, ముందస్తు జరగబోతున్నటువంటి శిలువ మరణాన్ని గురించి కూడా దేవుడు తెలియజేశారు. అందులో మరొక మాట ఉన్నది. ఆ 3వ వచనం చివరి మాట ఏంటండి? వైరము కలుగజేసేదను, ఆ తల మీద కొట్టును, నీవు ఆయన మన మీద కొట్టుదు అని అనగా దీంట్లో మరొక సత్యం ఉన్నది. దేవాది దేవుడు మనకు పరలోక రాజ్యంలోనికి మనల్ని ఏ రీతిగా తీసుకోబోతున్నారు, అంతకు ముందు సాతానుడు మరణించాలి. శిరస్సు మీద కొట్టినప్పుడు ఏమవుతుంది తల్లి? శిరస్సు మీద కొడితే ఏమవుతారు? మరణం. శిరస్సు మీద కొట్టగానే మరణం వస్తుంది. మరణం వచ్చినప్పుడు ఏమవుతుంది? ప్రాణం పోతుంది, ఇక జీవశవం అయిపోతుంది. అనగా సాతానుని యొక్క మరణాన్ని గురించి కూడా దేవాతి దేవుడు ఆ దినానే తెలియజేశాడు. అంటే రెండవ రాకడలో దేవాతి దేవుడు సాతానుడితో ఏ రీతిగా యుద్ధము చేస్తారో, ఆ యుద్ధములో సాతానుని ఏ రీతిగా దేవాతి దేవుడు మరణానికి గురి చేస్తారో ఆ విషయాన్ని కూడా దేవాతి దేవుడు ఆదిలోనే ఆయన తెలియజేసినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఇదంతా జరగాలి అనంటే ఆయన ప్రియకుమారుడు ఏమవ్వాలి? ఆయన
ఆయనకైతే మనలాంటి శరీరం లేదు, ఆయనకైతే శరీరము లేదు, మాంసము, ఆ శరీరము రక్తము లేదు. ఆయన అదృశ్యమైనటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన యొక్క రూపము ఎలా ఉంది అని అంటే మన రూపము వలె ఉన్నది, అదృశ్యమైన వాడిగా ఉంటున్నాడు. ఆ యొక్క దేవుని యొక్క మహిమాన్వితమైనటువంటి ఆ యొక్క శరీరమును మార్చి మన శరీరముగా మార్చడమే క్రిస్మస్. ఇది మామూలు చెప్పుకోవడానికి బాగానే ఉంది. హౌ ఈజ్ ఇట్ విల్ బి హ్యాపెనింగ్? నేను ఎందుకు నాకు ఈ తలపు వచ్చి ఆ క్యాప్షన్ పెట్టించా యూత్ క్రిస్మస్. స్పిరిట్ యాజ్ ఫ్లెష్ మేనిఫెస్టెడ్ సాల్వేషన్. ఆత్మ శరీరము దాల్చి రక్షణ అనే ఒక కార్యాన్ని నిరూపించారు. ఆత్మ శరీరుడైనటువంటి దేవుడు ఈ శరీరాన్ని దాల్చి మనకి రక్షణనివ్వాలి. ఆత్మ శరీరంతో ఆయన మనకి రక్షణని ఇవ్వలేదు. కారణం ఏంటంటే మనుష్యుని యొక్క పాపముల నుంచి విముక్తులను చేయాలి అంటే రక్తము, నిష్కలంకమైన పవిత్రమైన రక్తము అవసరమై ఉన్నది. అందుకని దేవాది దేవుడే తనగా ఒక ఆత్మ శరీరముగా ఉన్నటువంటి దేవుడు ఈ యొక్క మానవ శరీరాన్ని దాల్చవలసి వచ్చింది. ఆ శరీరాన్ని ఆ ఎఫిషియన్స్ లో దేవాది దేవుడు ఈ రీతిగా తెలియజేస్తూ వస్తున్నారు. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా స్తోత్రం 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 స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం స్తోత్రం. ఫిలిపియన్స్ ఫిలిపి 2:6 ఫిలిపి 2:6 అక్కడ కాకుండా ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఈ వర్డ్ని మనం తీసుకొని ఈ మాటను తీసుకున్నప్పుడు దేవుని యొక్క ఎలాంటి శక్తివంతుడో ఆ మాటలో మనం చూస్తాం. దేవుని స్వరూపంలో ఉన్నటువంటి క్రీస్తు వారు, దేవునితో సమానమైనటువంటి క్రీస్తు వారు ఆ యొక్క భాగ్యాన్ని వదిలిపెట్టడానికైనా ఏమాత్రం ఎవరు కేర్ ఆయన లెక్కే చేయలేదు. నాకు వద్దు ఇది, నాకు ఈ యొక్క స్టేటస్ వద్దు అని ఆయన ఏమంటున్నారంటే అక్కడ మనుష్యుల పోలికగా పుట్టి, అక్కడేమో దేవుని పోలికలో నుంచి ఏమవుతున్నాడు తల్లి, దాసుని స్వరూపంలోనికి వస్తున్నాడు, దాసుడుగా అవుతున్నాడు. దేవుడు ఏమవుతున్నాడు ఇక్కడ? ఎంత ఎక్స్ట్రాడినరీ పొజిషన్ ఆఫ్ ది గాడ్. మనుషుడికి కొద్ది స్టేటస్ తగ్గంగానే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, బాగా బతికినోడు రా ఎట్లా అని అంటారు మనం కదా. చిన్నపాటి చిన్న స్థాయిలో జీవించాలన్నప్పుడు ఒకప్పుడు బాగా బ్రతికిన వాడిని మనం సానుభూతి చూపిస్తాం. ఇక్కడ నా దేవుడు చూడండి ఏమంటున్నాడు? మనుష్యుని పోలికగా పుట్టడం మాత్రమే కాకుండా మనుషుని పోలిక పుట్టి ఒక ప్రైమ్ మినిస్టర్ ఇండియా లేదా అమెరికన్ ప్రెసిడెంట్ గా అన్నాడా? దాసుని పోలికగా. దాసుడు అంటే ఎవరు? ఎక్కడో ఇంట్లో చిన్న చిన్న పనులు అంటే దాసుడు ఇన్ ద సెన్స్ స్వతంత్రము లేని యొక్క వ్యక్తికి ఉండే స్టేటస్ ఎలా ఉంటుందో అలా ఉంటాడు. గమనించండి, దేవుడికి, సృష్టించిన దేవుడికి ఇక్కడ ఏం జరుగుతుందండి? నో పవర్. హి డజంట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ పవర్. దేవుడికి ఏ మాత్రం కూడా శక్తి లేదు. ఈ మాటని మనం చదువుకున్నప్పుడు మనకి ఈ సువార్త 100 సార్లు చెప్పడం అవుతుంది. ఒక మాట వస్తే చాలు రక్షించబడవచ్చు. కాస్త ఇంకిత జ్ఞానం ఉన్న ఏ మనుష్యుడికైనా ఈ ఒక్క మాట చాలు. ఏమంటాడు చూడండి, దాసుని పోలికగా పుట్టి తను
తానే రిక్తునిగా చేసుకొనెను. ఇది గ్రీక్ భాషలో రిక్తుడు అంటే కెనోసిస్ అనే మాటని వాడతారు. కెనోసిస్ అంటే తనకున్నటువంటి ఆధిపత్యంతో కూడిన అధికారము, తనకున్నటువంటి పవర్స్, దేవుని యొక్క శక్తివంతమైన పవర్స్ అన్ని కూడాను ఏమంటున్నాడు, తన్ను తానుగా నాకు వద్దు అని ఇలా తీసుకుంటాడు. దేవుని స్తోత్రాలు చెప్పాడు. తన్ను తానుగా చేస్తుంది. ఈ మాటలో చాలా ఎక్స్టెన్సివ్ వర్డ్ అది. తన్ను తానుగా అంటే ఈ వర్డే మనకి దేవుడు మనకు చెప్తాడు, మీరు కూడా ఇలాగ ఉండండి అని మనకు చెప్తాడు. మీకు ఏమని ఉండొచ్చేమో కానీ మీరు నా దగ్గరకు వచ్చేటప్పుడు ఇలా ఉండమంటాడు. తన్ను తానుగా రిక్తునిగా చేసుకోవాలి. మనం రిక్తత్వం అంటే మనకేమని ఉండొచ్చేమో కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఒక కాప్స్, CORPS ఏమవుతుంది? కాప్స్ అంటే ఒక శవం. శవంకి ఏమైంది? ఏముండదు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అలా ఉండమంటున్నాడు. ఐఎమ్ నథింగ్ గాడ్ అన్నట్టుగా ఉండాలి. ఏమన్నా ఉండొచ్చు మనం ఈ లోకంలో, పెద్దవాడు అవ్వచ్చు, చిన్నవాడు అవ్వచ్చు, కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రము అతిశయాలు ఏమీ దేవుడు రాకూడదు. ఆయనే ఇలాగుంటానని చెప్తున్నాడు. నేనే ఇలాగుంటున్నాను నీకోసం అని చెప్తూ ఆయన మరి యొక్క మాటను చెప్తాడు. ఆయన మనుష్యుడిగా కనపడి మరణము పొందునంతగా, ఆయన శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తాను. దిస్ వాజ్ ది స్టేటస్ ఆఫ్ జీసస్. మొట్టమొదటి స్టేటస్ ఏంటంటే ప్రయత్న మన దగ్గరికి రాకముందు, భూమికి రాకముందు ఎలాగున్నాడు? దేవునితో సమానమైనటువంటి వాడు. దేవునితో సమానమైనటువంటి వాడు, దేవుని యొక్క అధికారమంతా ఉన్నవాడు, తాను నాకు వద్దని తీసేసిన వాడుగా ఉన్నాడు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన ఆ ప్రకారమే జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఆయన కూడా రక్త మాంసములలో దేవుడు అదృశ్యమైనటువంటి ఆ శరీరము రక్త మాంసములలో పాలిభాగస్తుడు అవ్వాల్సిన పరిస్థితి ఇది. ఎన్ని గిన్నీస్ బుక్లు ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ దీనికైతే ఒకటే ఒక బుక్ ఉండాలి. దేవునికి స్తోత్రాలు. నథింగ్ ఎల్స్ ఇస్ దేర్ మోర్ దాన్ దిస్ ఇన్ దిస్ వరల్డ్. దేవునికి స్తోత్రాలు. ఆయన కూడా రక్త మాంసములలో పాలిభాగస్తుడు. దేవుడు అంత ముందు ఉన్నటువంటి స్టేటస్ ని వదులుకున్నాడు. అంటే హీ జస్ట్ బికమింగ్ ఈక్వల్ టు ద హ్యూమన్ బీయింగ్. మనుషులతో సమానమైనటువంటి స్టేటస్ లోకి వచ్చేసాడు. గాడ్ మ్యాన్. ఇక్కడ ఏమయ్యాడు? గాడ్ మ్యాన్ అయ్యాడు. ఆయన గాడ్ మ్యాన్ ఈజ్ నౌ ఆన్ ద ఎర్త్. భూమి మీద ఉన్నాడు. దేవుడు దైవ మనుష్యుడు. ఆ దైవ మనుష్యుడు, మనమేమో మనుషులవే. ఇక్కడ దైవ మనుష్యుడి గురించి మనం క్రిస్మస్ చేసుకోబోతున్నాం. అంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితులన్నీ మనం ఆలోచించాం ఎలాగున్నాయో. దేవుడు రాకముందు, ఆయన రాకముందు దేవుడు ఎలాగున్నాడో కూడా చూశాం. ఆయన భూలోకానికి వచ్చినప్పుడు ఎందుకు ఆయన ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ఆకారాన్ని ధరించవలసి వచ్చిందో కూడా మనం ఆలోచించాం. ఈ రీతిగా దేవుడు భూలోకంలోనికి రావటానికి ఆయన యొక్క శక్తివంతమైన స్టేటస్ ని మార్చుకున్నారు. ఆ స్టేటస్ ని మార్చుకొని ఒక మనుష్యుడిగా వచ్చాడు. ఆయన రక్త మాంసములలో పాలిభాగస్తుడు అయ్యారు. ఆయన రక్త మాంసములలో పాలిభాగస్తుడు అవుట వలన మనకి రక్షణ రావడానికి ఒక కారణం ఉన్నది. మనకందరికీ తెలుసు దేవుళ్ళు ఎలా చేస్తారంటే దే విల్ టేక్ దర్ ఓన్ డెసిషన్. అధికారం ఉంది కాబట్టి ఏదైనా తప్పు చేసిన వాడిని అలా శిక్షిస్తారు. కానీ ఈయన అలా కాదు. ఒక ఆప్షన్ ఇస్తాడు మనుషులకి, మీరు చూసుకోండి, మీ ఇష్టం, ఇది పరిస్థితి మీ ముందే పెడుతున్నాను, ఇది మీ ముందు పెడుతుంది కాబట్టి రైట్ రాంగ్ కూడా చెప్తున్నాను, యూ టేక్ యువర్ ఓన్ డెసిషన్. నెక్స్ట్ ఆయనే దేవుడు అంటారు. దేవుడికి స్తోత్రాలు. దేవుడు అనే వాళ్ళు శిక్షించడు.
దేవుడు శిక్షించడానికి కాదు వచ్చింది. ఈవెన్ సాతానునే శిక్షించలేదు దేవాతి దేవుడు. సాతాను కూడా ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు దేవాతి దేవుడు. రేపు జరగబోయే యుద్ధం అంటే అదే. రేపు జరగబోతున్న యుద్ధం కూడా ఎన్ని యుద్ధాలు జరుగుతాయి? మెగిద్దలో ఒక యుద్ధం జరుగుతుంది, హర్మగల్ మెగిద్దో యుద్ధం, గోగుమాగం యుద్ధం జరుగుతుంది. చోట రాశాడు. Hallelujah, power of the Lord is working on here. Hallelujah, stotram, stotram, Atma Deva, stotram, stotram, stotram. Hallelujah, hallelujah. ఆత్మయుద్ధము 2 ఏళ్ల పాలన, గోగుమాగం యుద్ధము, మహాశ్రమలు, క్రీస్తు విరోధి, సంకమించబడిట, ప్రభు సింహాసనము, క్రీస్తు. ఈ 2 యుద్ధాల్లో చివరి యుద్ధంలో ఆ యొక్క సాతానుని మరణానికి గురి చేసే స్థితి అపవాదితో దేవుడే ఆయనకి ఇచ్చినటువంటి ఛాన్సులన్నీ ఇచ్చేస్తాడు. ఇష్టం ఎంతమందినైనా నువ్వు మరణానికి గురి చేసుకో, నీ యొక్క పవర్ ఏదైనా చూపించుకోమని సాతానుడికి దేవుడు అధికారం ఇస్తాడు. సాతానుడు ముందుగా ఏం బంధించాడు దేవాతి దేవుడు. సాతానుడు ఓడిపోయాకే దేవుడు బంధిస్తాడు. సాతానుడి యొక్క శక్తిహీనుడయ్యాకే దేవుడు మరణానికి సాతాన్ని గురి చేస్తాడు. అయితే ఒక గొప్ప విషయం ఏంటంటే, దేవుడు సాతానుడు అంటే దేవదూత, ఆయన పేరేంటి? లూసిఫర్. వాడికి ఇచ్చాడు కానీ నరకం, మనకి దేవుడు నరకాన్ని తయారు చేయలేదు. దేవుడికి స్తోత్రాలు చెప్పాడు. మనుష్యులకి దేవుడు నరకాన్ని సృష్టించలేదు. మన కొరకు సెపరేట్ గా నరకం అనే ఒక స్థితిని దేవుడు పెట్టలేదు. నా మనుషులు నా స్వరూపం అని దేవుడు ఏం చేస్తాడంటే, గాస్పెల్స్ లో, సువార్తల్లో చెప్తారు ఆయన, వారికి ఏర్పాటు చేసినటువంటి నరకములోనికి మీరు పోవుడి అంటాడు, కానీ మనకు మాత్రం లేదు. వాళ్ళ చేసిన దాంట్లో మనం వెళ్తాం. కాబట్టి మనకి నరకంలోనికి మనల్ని పంపాలని దేవుడికి ఏమాత్రమూ ఇష్టం లేదు. ఆ యొక్క మ్యాచెస్ లో 23 అనుకుంటారు. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. అక్కడ 23 అనుకుంటారా? నన్ను విడిచి ఇక్కడ చక్కగా కేటగారికల్గా దేవుడు రాస్తాడు. చూడండి, ఎవరెవరికి పెట్టాట? అపవాదికి, దేవదూతలకి మాత్రమే నరకం ఉంది, కానీ మనకి లేదు. అయితే ఇక అప్పుడు మన యొక్క పరిస్థితులను బట్టి దేవుడు ఏమంటే దానిలోనికి మీరు పోండి అని చెబుతున్నాడు, కానీ మనకి సెపరేట్ ఇన్స్టిట్యూషన్ లేదు. మనకి ఇన్స్టిట్యూషన్ లేదు. సచ్ ఈ పరిస్థితులు ఉంటుండగా దేవాతి దేవుడు భూలోకంలోనికి రావాల్సి వచ్చింది. ఎందుకు వచ్చారో చూసాం. అప్పుడు పరిస్థితులు ఎలా కొన్నాయో చూసాం. దేవుడు వచ్చి ఏం చేయబోతున్నాడు, ఎలా చేయబోతున్నాడో మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం చూసినప్పుడు దేవాది దేవుడు ప్రవచనాల్ని భక్తులు ఎలాగా ఫస్ట్ ప్రవచనం చూసాం. ఆది కాండంలో ఎవరు చెప్పారు? తల్లి మహాదేవుడే ఆ ప్రవచనాన్ని జెనసిస్ 3:15లో ఒక కన్యక గర్భం గురించి తెలియజేస్తున్నారు. అదే రీతిగా శిలువ మరణాన్ని గురించి తెలియజేస్తున్నారు. అదే రీతిగా ఆ యొక్క సాతానుడి యొక్క మరణాన్ని గురించి కూడా ఆ వచనాల్లో తెలియజేశారు. ఆ పిదప డ్యూటెరోనమీలో ద్వితీయోపదేశ కాండంలో 18వ అధ్యాయము 15వ వచనములో ఒక సత్యాన్ని ఆత్మదేవుడు మనకు చెప్పింది. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులో నీ కొరకు పుట్టించును. నా వంటి ప్రవక్తను నీ సహోదరులో నీ కొరకు పుట్టించును. ఇది ద్వితీయోపదేశ కాండములో ఉన్నటువంటి ప్రవచనం. నెక్స్ట్
సామ్స్ లో ఎలాగో ఆయన అధ్యాయాల్లో తెలియజేస్తారు కీర్తనలో. యెషయా భక్తుడు తర్వాత 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. తర్వాత మనకి ఇంతవరకు మనం ఆయన పుట్టిన గురించి చూస్తాం. 9:6 మనకు శిశువు పుట్టెను, కుమారుడు మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. 11వ వచనం. యెహోవా వారి మీదకి యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా భయభక్తులు పుట్టించే ఆత్మ మీద నిలుచును. నెక్స్ట్ ఇంకో ప్రవచనం 42:1. ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు నా ప్రాణములకు ప్రియుడు. అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను. అతడు అన్ని జీవులకు న్యాయం కనపరచును. 23:5. మీకా 5:2. శాశ్వత కాలమైన ఇవన్నీ మీరు చూశారు. ఈ వచనాలను చూసినప్పుడు ఒకటి, దేవుడు ఏ ఊర్లో పుడతాడు ఒక ప్రవచనం చెప్పారు. ప్రకటనలో పుడతాడు. ఆయన ఎవరికి కన్యక పుడతాడో ఏ స్త్రీకి పుడతాడో అది తెలియజేస్తాడు. అంత మాత్రమే కాకుండా దేశాల గురించి తెలియజేస్తాడు. ఆయన తెలియచేయనటువంటి చిన్న విషయాలు కూడా ప్రవచనాల్లో ఏది కూడాను పొరపాటుగా ఏం జరగలేదు. ఆ రీతిగా అంత మాత్రమే కాకుండా మేము చదువుకున్నాం. దేవుడు మరి మీరు చెప్తున్నారు, ఆయన దాసుడు కొన్నాడు, దేవుడు పవర్స్ని వదిలిపెట్టాడు. మరి భూలోకంలో ఆయన ఎలాగో ఈ యొక్క అద్భుతాలు చేశాడు, గుడ్డివాళ్ళకి క్రిస్తువారికి నయం చేశాడని క్వశ్చన్ మేబీ అరైజ్. పరిశుద్ధాత్మ ఏ రీతిగా మన మీదకి ఇస్తున్నాడు దేవుడు, ఆయన మీద కూడా అంతే పరిశుద్ధాత్మ వచ్చింది. కానీ ఏ మాత్రము ఆయనకి శక్తి లేదు. ఆయన కూడా యేసుక్రీస్తు వారు కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని పనులు చేయలేకపోయాడు. నీలో విశ్వాసం ఉంటేనే కార్యం జరుగుతుందని దేవుని స్తోత్రాలు. అప్పుడు దాన్ని బట్టి మనం ఆలోచించాలి. దేవుడు మనుష్యుడిగా ఏ రీతిగా ఉన్నాడో, మనుష్యుడిగా ఆయన ఎలా చేశారో. ఒక్కొక్కసారి మరి 2 సార్లు చూసినప్పుడు మీరు ఒక గుడ్డి వాడికి ఉమ్మిరాజు చేసినప్పుడు సెకండ్ టైం ఆయనకి వస్తుంది. దీన్ని బట్టి ఇవన్నీ కూడా మనం దేవుని యొక్క క్రియలు మనుష్యుడిగానే భూలోకంలో ఉన్నాడని చెప్పడానికి ఉదాహరణలు అనమాట. ఇక మనుష్యుడిగా ఆయన ఉన్నాడని చెప్పడానికి ఆయన ఏడ్చిన పరిస్థితులు మనం చూస్తాం, ఆకలైన పరిస్థితులు మనం చూస్తాం, నిద్రించిన పరిస్థితులు మనం చూస్తాం. ఇవన్నీ కూడాను మనుష్యుడిగా ఉండాల్సినటువంటి లక్షణాలు. దేవుడు అయితే ఎప్పుడు దేవుడు నిద్రిస్తాడా? కుర్రుకెరగది మన దేవుడు. మనకేమో 5 నిమిషాలు ఎత్తలేదు, గ్లామర్ డౌన్ అయిపోతుంది. మరి ఆఫ్ ద టైమ్స్ ఆయన ఎట్లా కొట్టాడంటే ప్రకటనలో చెప్తాడు. ప్రకటనలోనా? ప్రకటనలో ఎలా కొట్టాడు ఆయన? హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆయన తల వెంట్రుకలు తెల్లని మునిని పోలినవై హిమమంత దవడముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను. ఆయన పాదముల పొలుగులో పుటం వేయబడిన గణిస్తున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల దొరలే ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులకు వాడి అయిన ఖడ్గముకి బయలువెడుతుండెను. ఆయన ముఖం మహా తేజస్సుతో ప్రకాశిస్తున్న మహా తేజస్సుతో ఉంటాయి. నిద్రపోకపోయినా మహా తేజస్సు. మనకి ఒక పూట కానీ గంట కానీ నిద్ర లేకైతే వీళ్ళు హ్యావ్ టు స్లీప్. అర్థంలో చూసుకున్నానే బలి అసహించుకుంటాం మనమే. నా దేవుడి ముఖం ఎలాగుంటుంది అన్నాడు? మహా తేజస్సు. మహా తేజస్సుతో ఉంటాడు మనం. ఆయన ఇప్పుడు భూలోకంలోనికి వచ్చి ఎక్కడ పట్టుకుపోతున్నాడు?
పశువుల తొట్టిలో బయట. అబండెంట్ 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 పశువుల తొట్టి ఏంటంటే అబండెంట్ అంటే అది కూడాను వాడనిది, వేసిన పశువుల తొట్టి, వాడకమునకు సరిపోయినటువంటిది. దేవునికి స్తోత్రాలు. అంత స్థానంలో గమన సింహాసనాశీనుడైనటువంటి దేవుడు ఎక్కడ వస్తున్నాడు? పశువుల తొట్టిలోకి పట్టుకోవాలి. దిస్ వాజ్ ద స్టేటస్. క్రిస్మస్ అంటే అది. ప్రైర్ టు జీసస్ ఇలాగుంది. దేవుడికి ముందు పరిస్థితులు, దేవుడు ఎలాగున్నాడో చూసాం, లోక పరిస్థితులు ఎలాగున్నాయో చూసాం. ఆయన భూలోకములోనికి వచ్చిన దినాన్ని క్రిస్మస్ అని మనం తెలుసుకున్నాం. సరే, ఇక రేపటి నుంచి వాక్యానుసారంగా ఆయన పుట్టుకలో ఏ ప్రవచనాలు ఎలాగున్నాయి అవన్నీ కూడా కూలంకషంగా మనం చాలిస్తాం. ఇవాటికి మాత్రం మోర్ దెన్ దట్, దానికంటే గొప్ప ఆత్మీయ సత్యంతో కూడిన వాక్యం ఇది. క్రీస్తు వారు రావడానికి ముందుగా ఉన్నటువంటి పరిస్థితులు, ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది, ఆయన అసలు ఎవరు, ఆయన వచ్చి క్రీస్తు అంటే ఏంటి అర్థం? అభిషేక్తుడు. క్రీస్తు అంటే అభిషేక్తుడు, యేసు అంటే రక్షకుడు. దేవుడికి పేరుందా? God doesn't have any name. గుర్తుంచుకోండి. ఇప్పుడు కూడా ఎప్పుడు నమ్మండి, యేసు దేవుడికి నా పేరుందా? దేవునికి నామము అవసరం లేదమ్మా, మనకి పేర్లు కావాలి. చిల్లర సీతారామయ్య. We want Aadhaar card and we want something else in this world. But my God doesn't need any sort of document. దేవుడికి స్తోత్రాలు. దేవుడికి క్రియలతో కూడిన మాటలే ఉండి, ఆయన యొక్క శక్తివంతమైన క్రియలు బట్టి ఆయనకి నామాలు ఉన్నాయి. కరుణామయుడు, దయామయుడు, కనికర సంపన్నుడు, కృపాసత్య సంపూర్ణుడు, ఇదే ఆయన పేరు. ప్రేమామయుడు. ఆయన పేరు లేదు తల్లి, ఆయన గుణగణాలను బట్టి పేర్లు ఉన్నాయి. కానీ మనం కూడా గుంటోడు అని పిలుస్తాం చూసారా? మన ఎన్ని రివర్స్, ఆయన ఎన్ని కూడా మెగ్నానిమైడ్, గ్లోరిఫైడ్. దేవునికి స్తోత్రం. ఆయన పుట్టిన రోజునే ఏమన్నారు? క్రిస్మస్. ఎంతో ఘనమైనగా చేసుకోవాలి మనం. 30 దినాలు దేవునికి స్తోత్రాలు. 7:30 వరకే మాస్టర్ గారు సమయం ఇచ్చారు. అమ్మాయి రేపు 4th వరకు కూడా 7:30కి ఒక పాట పాడి వాక్యం చదువుతూ క్లోజ్ చేస్తుంది. పిల్లలకు మరి లేట్ అయిపోతుందని మా బాధ. ప్రార్థించుకోవడము. శక్తివంతమైన దేవా, మీ పాద తండ్రి, మీరు నా దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. నేను చదువుబడినటువంటి వాక్యములలో ఉన్నటువంటి సందర్భాన్ని మీరు యోచించి, నాయన మీరే మనుష్యుడిగా వచ్చి నా శరీరమును దాల్చిన దేవుడిగా ఉంటున్నావు తండ్రి. మమ్మల్ని రక్షించడానికి సిలువ మాపై అయినా మీరు త్యాగం చేయడానికి వచ్చిన దేవుడిగా ఉన్నావు. శ్రమలను పడడానికి వచ్చిన దేవుడిగా ఉన్నావు తండ్రి. మీ మహిమను చేరడానికి వచ్చిన దేవుడిగా ఉన్నావు తండ్రి. అతి క్రియలైనా మేము కనుగొని నిన్నెందుకైనా విశ్వాసతలో స్థిరపడి యోగ్యతను కలిగినైనా పరలోకమునకు వారసులయ్యే యోగ్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. చేయవచ్చిన ప్రతిభని ఆశీర్వదించండి, ఆత్మీయంగా బలపరచండి, శక్తివంతమైన స్థిరపరచండి. కుటుంబంలో ప్రతి బలహీనపరుస్తులను చీకటి శక్తి నుంచి వేడుదల చేస్తున్నందుకు స్తోత్రాలు. ఆత్మ జ్ఞానంలో నింపుతున్నందుకు స్తోత్రాలు. ఏ కుటుంబంలో ఏ జగమైన సమస్యలు లేదు, ఏ సుధాములు కొన్ని శక్తి మా కుటుంబంలో తీర ప్రతి సమస్యలు ఏ సుధాములు ఫలింప చేయబడుగాక. అప్పుడే మీ బోధన తండ్రి మీరిచ్చిన జ్ఞానం బట్టి, చదువును బట్టి, ఉద్యోగం బట్టి, వివాహం బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా. చిన్న పిల్లలకు ఎదుగుదల జ్ఞాపకం ఇచ్చి వృద్ధులకు ఇచ్చిన స్వార్థ
నా తండ్రి ఆమె పరలోక మందున మా తండ్రి నామములో పరిశుద్ధపరచబడుగా మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క అన్య సహవాసము చెడు ప్రతిబిడకును ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును విశ్వాసకుని ఆత్మదేవుని యొక్క శక్తి కృపాదయ కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపబడుగాక. ఆమేన్.